ఎన్నిసార్లు అల్లి అంటే అన్నిసార్లు సాతాను గడికి భయం కలిగింది. ఎందుకని భయం వాడికి? ఎందుకంటే హల్లెలూయా అంటే అర్థం ఏంటంటే దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి ఎప్పుడైతే స్తుతి మహిమ వస్తుందో భయపడేది ఎవరు? సాతాను. మన శత్రువులు ఉంటారు కదా, శత్రువులు అంటే కత్తులు పట్టుకొని కాదు, ఆలోచనలతో ఉంటారు. మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు కదా, మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు భయపడతా ఉంటారు, మనం ఎదుగుతూ ఉంటే వాళ్ళు ఓర్చుకోలేకుండా ఉంటారు కదా. కాబట్టి ఎప్పుడైతే దేవునికి స్తోత్రము కలుగును గాక అని మనం అంటామో సాతానుడు వణికిపోతాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో ప్రభు ప్రత్యేకంగా మీతో మాట్లాడబోతూ ఉన్నారు, నాతో కూడా మాట్లాడబోతూ ఉన్నారు. వాక్య సందేశాన్ని మీరు వినండి. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. వారానికి శుక్రవారం ఒక రోజున వచ్చేటటువంటి వాక్యం సంఘము నుండి మీకు అభివృద్ధిని కలుగు చేస్తుంది, క్షేమాన్ని కలుగు చేస్తుంది. అందుకని ప్రభువుకు ఒకసారి చప్పట్లు కొడదాం. దేవుని బిడ్డలారా, అపొస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో ఏముందంటే, వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడ్డారంట. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనలను చూస్తారో ప్రజలు, విద్య లేనివాడు, పామరుడు, చదువు లేనివాడు, వాళ్ళు వచ్చి వేదాంతం చెబుతా ఉంటే, లేఖనాలు ఎప్పుడు చూడని విననటువంటి, ఏమన్నాను, లేఖనాలు ఎప్పుడు చూడని విననటువంటి వ్యక్తులు వచ్చి లేఖనాల్లో ఉన్నటువంటి యెషయా రాసినటువంటి ప్రవచనాలను చెబుతూ ఉంటాయి, దావీదు రాసినటువంటి కీర్తనలు చెబుతా ఉంటే, ఇర్మియా లేకపోతే మలాకి యోవేలు గ్రంథంలో ఉన్నటువంటి వచనాలు తీసుకొని వచ్చి ఎప్పుడు చదవని వినని, ఎప్పుడు దీని గురించి కూడా ఆలోచన చేయని వ్యక్తులు వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో మీరు సిలువ వేశారు కదా, ఒక అమాయకుడిని మీరు సిలువ వేసి చంపి వేశారు కదా, ఇదిగో అద్భుతాలు, మహత్కార్యాలు, మూర్ఛ చేయగల వారికి స్వస్థతని ఇచ్చారు, ఆహారం లేని వారికి ఆహారాన్ని ఇచ్చాడు, చనిపోయిన వారిని సైతం కూడా లేపారు. అలాంటి వ్యక్తిని, ఒక అమాయకునమైనటువంటి వ్యక్తిని, ఒక పరిశుద్ధిని మీరు సిలువ వేశారు కదా, మీరు సిలువ వేసిన ఆ యేసే మెస్సయ్య, హల్లెలూయా, ఆ యేసే క్రీస్తు, ఆ యేసే ఆయన ఎక్కడున్నాడంటే అబ్రాహాముకి ముందుగా ఉన్నాడు, ఆయన ఇస్సాకుకి ముందుగా ఉన్నాడు, ఆయన దావీదుకి ముందుగా ఉన్నాడు. ఆయనే మనకి యెషయా గ్రంథంలో ఉన్న, లేకపోతే దావీదు కీర్తనలో ఉన్న, ఆయా పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ప్రవచనములన్నీ కూడా ఎవరి గురించి చెప్పబడుతున్నాయి? ఎవరు వస్తారు ఇశ్రాయేలుని విమోచిస్తారు, ఎవరు వస్తారు ఇశ్రాయేలుని స్వస్థపరుస్తారు, ఎవరు వస్తారు ఇశ్రాయేలుకి బలాన్ని ఇస్తారని పదే ప్రవచనాలు, పదే ప్రవక్తులు పలికిన పలుకుల నెరవేర్పు ఎవరంటే మీరు సిలువ వేసిన యేసు, మీరు సిలువ వేసిన యేసు. ఆ అమాయకుని సిలువ వేస్తుంటే, నన్ను ఎందుకు సిలువ వేస్తున్నారు మీరు? నేనే పాపం చేశాను, నాలో పాపం ఏముంది అని ఒక్క మాట కూడా పిలాతు దగ్గర పలుకున్నటువంటి ఆ అమాయకుణ్ణి మీరు సిలువ వేశారు కదా. ఇదిగో బరబ్బని విడుదల చేయండి, ఆ దొంగైనా మాకు కావాలి, కానీ మాకు ఆహారం పెట్టినవాడు మాకొద్దు, మా పిల్లలను స్వస్థపరిచిన వాడు మాకు వద్దు. వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని ఆయన యొక్క తెలివితో, ఆయన యొక్క వచ్చిన, లేకపోతే ఆయన యొక్క దైవ జ్ఞానంతో కాపాడారు కదా, ఆయన కాపాడారు కదా. ఆయన్ని కాదనకుండా మీరు ఎవరిని కావాలన్నారంటే ఆ యొక్క దొంగ బరబ్బని మీరు కోరుకున్నారు. ఒక్క మాట కూడా ఆయన అడగలేదు, నన్ను ఎందుకు సిలువ వేస్తున్నారు, ఒక్క మాట కూడా అనలేదు. మీరు నన్ను కోరుకోకుండా బరబ్బని ఎందుకు కోరుకుంటున్నారని ఆ అమాయకుడిని మీరు సిలువ వేశారు.
ఆ రోజున యోసేపు కూడా న్యాయం తీర్చేవాడు లేడు. యోసేపు కూడా నన్ను ఎందుకు జైల్లో పెడుతున్నారని అడిగి, మా వాడిని ఎందుకు సిలువ వేస్తున్నారు, మా వాడిని ఎందుకు, మా తమ్ముడిని ఎందుకు ఇలా చేస్తున్నారు, మా బామ్మర్దిని, మా యొక్క మా కుటుంబస్తుని ఎందుకు ఇలా చేస్తున్నారు, మా నాయకుని ఎందుకు చేస్తున్నారని అడిగే వారు కూడా ఆయన పక్షాన ఆ రోజు లేరు. దేవుళ్ళారా, ఇదిగో ఈ రోజున ఒక గొంతు లేచింది. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం ఎప్పుడైతే శిష్యులు మేడగదిలో 120 మంది మరియతో సహా, తల్లి అయిన మరియతో సహా మేడగదిలో ఉన్నారు, ఆ రోజున ఆకాశం నుండి పరిశుద్ధాత్మ అగ్ని కుమ్మరించబడి చెప్తున్నారు. హల్లెలూయా. మనం వెళ్ళిన మేడగది, మనం చూసిన మేడగది, దావీదు సమాధి దగ్గర ఉన్నటువంటి ఆ మేడగది, ఆ మేడగదిలోనికి ఎప్పుడైతే దేవుని ఆత్మ ప్రవేశించిందో, ఇదిగో విద్య లేని పామరు, చదువు లేని వారు, ఎప్పుడు తోర అంటే గ్రంథాన్ని, ధర్మశాస్త్ర గ్రంథాన్ని చూడని వారు, వీళ్ళ పని ఏంటంటే ఉదయం లేవగానే చేపలు పట్టడం. వీళ్ళ పని ఏంటంటే ఉదయం లేవగానే మరి వాళ్ళ పనులు చేసుకుంటూ రాత్రి వేటకు వెళ్ళి పగలు తిరిగి వచ్చి ఆ చేపల్ని మార్కెట్లో అమ్ముకునేవాడు. ఎప్పుడు కూడా జెరూసలేం వీళ్ళు వచ్చి ఉండరు. దేవుడు ఎప్పుడో పస్కా పండుగ కానీ, గుడారాల పండుగ కానీ, లేకపోతే వారాల పండుగ కానీ అప్పుడప్పుడే జెరూసలేంలోకి వచ్చేటటువంటి బ్యాచ్. అంటే పండుగ బ్యాచ్ ఉంటుంది కదా మనకి దగ్గర క్రిస్మస్. అసలు వాళ్ళని పండుగ రోజు గుర్తుందా? ఒకసారి సీడీని మీ మనసుని ఇంటికి పంపించండి. క్రిస్మస్ పండుగకి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, కోత పండుగకి వస్తారు. వాళ్ళు ఎలా వస్తారు తెలుసా? మంచి డ్రెస్సులు వేసుకొస్తారు, తెల్ల బట్టలు వేసుకొస్తారు. రోజు ప్రతి ఆదివారం చర్చకొచ్చేవాడు కూడా డ్రెస్, ప్రతి వారం కూడా వేసే వచ్చేటటువంటి సంఘంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా వేసే డ్రెస్. మీకు అర్థమవుతుందా? మంచి డ్రెస్సులు వేసుకుని వస్తారు. ఏంటంటే కొత్తవాడు ఎవడని వస్తే ఇంత సంఘటన అనుకుంటాడు. అలా కనిపిస్తూ ఉంటారు. అంటే వేషధారణ బ్రతుకుతూ ఉంటారన్నమాట. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చూడనటువంటి, ఎప్పుడు కూడా గ్రంథాలు చదవనటువంటి వ్యక్తులు నిలబడి ఇదిగో దావీదు కీర్తనలో ఏమి రాశాడో చెప్తున్నారు. దావీదు కీర్తనలో ఎప్పుడు కూడా మరి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల గురించి తలంచిన వారు కూడా ఈ యొక్క పేతురు లేచి ఉన్నాడంటే ఆయన కల్దీ దేశం నుండి అబ్రహామును కోరుకున్నాడు. అబ్రహాము నందు మరి ఇస్సాకు పుట్టాడు. ఇస్సాకు నందు చూడండి, ఇస్సాకు నందని యాకోబును కోరుకున్నాడు. యాకోబు నందు ఆయన యోధాను కోరుకున్నాడు. యోధాలో నుండి, ఈ గోత్రములో నుండి ఆయన వచ్చాడు. ఇదిగో దావీదు కుమారుడిగా పిలువబడ్డాడు. మీరు అంటున్నారు కదా, దావీదు ఏమంటున్నాడంటే, నీ యొక్క పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, నువ్వు నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు అని దావీదు కీర్తనలు అంటున్నాడు. మనం అంటున్నాం, మీరు చూడండి, ఓ యెరూషలేము వాసులారా, నా మధ్య మాతో ఉన్నవారు, నా ముందు ఉన్నవారులారా వినండి. మన పితరుడైనటువంటి దావీదు ఏం రాశాడంటే, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. ఆయన చనిపోయినా కూడా నీవు ఆయన తిరిగి లేపుతావు. నీ యొక్క పరిశుద్ధుడు శరీరము కుళ్ళు పడకుండానే మరణం నుండి అది సజీవుడు ఆయన లేపుతాడని రాయబడి ఉంది. మీరు చూస్తున్నారు కదా, మన పితరుడైన దావీదు ఎక్కడున్నాడు? ఆయన సమాధి ఇప్పటికీ జెరూసలేములో. తెలుసా మీకు? దావీదు సమాధి చూసింది ఎవరు? ఎంతమంది చూశారు? దావీదు. అందరం వెళ్ళాం, రాని వాళ్ళని తీసుకెళ్దాం. గుర్తుపెట్టు, మన పితరుడైన దావీదు సమాధి మన మధ్యనే ఉంది. అంటే ఏంటి? దావీదు ఏం రాశాడు? నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వు. అంటే దావీదు కుళ్ళిపోయాడు. ఇప్పటికి ఈయన పేతురు గారు అన్నాడు కదా 2000 సంవత్సరాల క్రితం, ఆయన దావీదు గారు ఇప్పటికీ కుళ్ళు పట్టిపోయి, దావీదు గారి సమాధి ఎక్కడుందండి? యెరూషలేములో ఉంది. ఇప్పటికి కూడా అక్కడే ఉంది. కుళ్ళు పట్టనివ్వు అన్నాడు. ఆయన నీవు సజీవులుగా లేపుతావు అన్నాడు. అనగానే వాళ్ళని చెప్తున్నాడు. అది ఎవరి గురించి రాయబడింది తెలుసా? ఇదిగో సిలువబడిన యేసు గురించి. చెప్పడం హల్లెలూయా. ఈ సిలువబడిన యేసు గురించి రాయబడింది. ఆయన శరీరం కుళ్ళు పట్టలేదు. దేవుడు తన ఆత్మశక్తితో 3వ దినమున ఆయన తిరిగి లేపాడు.
ఆయన సజీవుడిగా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇదిగో ప్రవక్తులు, శిష్యులు, ఇదిగో పరిసయ్యులు, శాస్త్రులు, ఇదిగో ఇశ్రాయేలు అందరూ కూడా ఎదురు చూస్తున్న మెస్సీయాను మీరు సిలువ అని ఆయన ధైర్యంతో చెప్తూ ఉంటే దేవుని బిడ్డలారా అందరూ ఆశ్చర్యపోయి చదువు లేని వాడికి ఈ పాండిత్యం, మనకి ఇంగ్లీష్ రాదనుకోండి మనకి దగ్గర, మీరు ఇప్పుడు వెళ్ళిపోయి డాక్టర్ మన ఇంగ్లీష్ మాట్లాడితే ఎలా ఉంటుంది? ముందు ఆశ్చర్యపోతారు, ఎక్కడ నేర్చుకోవడం తర్వాత సంగతి ఏంటి, ఏంటి అసలు ఏం చదివాడు ఈ రవి గారు, మనతో పాటు ఉండేవాడు, అంతాకే స్కూల్ లేకపోతే ఆ ధరణమ్మడు, దొంగమ్మడు, ఆటికి సినిమాలకు పోయేవాడు, ఈడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, ఇంగ్లీష్ కూడా దేవుడు వాక్యం మాట్లాడుతున్నాడు ఎక్కడో అని చెప్పి ఈ రవి గారి గురించి ఆలోచిస్తూ ఉంటారు. ముందు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటంటే ఎవరికి అగోచరం, ఎవరికి అర్థం కాదు. దేవుడు ఎవరినైతే కోరుకుంటాడు, ఎవరినైతే పిలుస్తాడో వాళ్ళలో నుంచి గొప్ప కార్యాలు మొదలు బయటకు వెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు 1 సంవత్సరం అయింది ఇక్కడికి వచ్చి, 2 సంవత్సరాలు అయిందా, 5 అయిందా, నీవు ఎప్పుడైతే ఇంటికి వెళతావో నీ ఇల్లు మారిపోతుంది. హల్లెలూయా, నీ ఇల్లు మారిపోతుంది. హల్లెలూయా. నీ పిల్లలు పాత బట్టలు వేసుకునే వాళ్ళం ఒకప్పుడు సరిపోయిన బట్టలు వేసుకున్నారే. నీ భార్య చీరలు కుట్టించారేమో ఒక్కరోజు పండగ లేకపోతే. ఈ రోజున ఏదైనా నువ్వు చేయగలవు. ప్రజలకి ఆశ్చర్యం, ఎందుకంటే వీడి ఇజ్రాయిల్ వెళ్ళాడు, చదువు లేనుడి ఇజ్రాయిల్ వెళ్ళాడు, చదువు లేనుడికి ఎంత ఆస్తి. మా ఆయన కలెక్టర్ అండి, కలెక్టర్ కూడా రావట్లేదు జీతం. మా వాడు డాక్టర్ అండి, 25-45 వేలు ఎత్తున్నారు, ప్రైవేట్గా చేస్తాడు. ఒక్కొక్క చోట 15 వేలు ఎత్తున్నాడు. అక్కడ 4 గంటలు, ఇక్కడ 1 గంట, అక్కడ డాక్టర్ తిరుగుతున్నాడు. ఎక్కడ చదివాడు? ఉక్రెయిన్లోను, అమెరికాలో, లేకపోతే అక్కడ ఎక్కడ యూనివర్సిటీలో, ఏదో యూనివర్సిటీ చదివచ్చాడు. కానీ ఎవరికి లేని భాగ్యాన్ని మనకి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ప్రభువుని నమ్ముకున్నప్పుడు, ప్రభు మీద మనం నిలబడినప్పుడు, ప్రభు ఆలోచన ప్రకారంగా మనం నడుస్తున్నప్పుడు ఏమంటారా, మనలో నుండి జీవ నదులు వెళ్తాయి. హల్లెలూయా. మనలో నుండి కొత్త పాట వెళ్తుంది. హల్లెలూయా. మనలో నుండి కొత్త రచనలు వస్తాయి. హల్లెలూయా. మనలో నుండి కొత్త భావనలు వెళ్తాయి. మన ఆలోచనలే మారిపోతాయి. 10 మందికి సలహా ఇవ్వగలిగినటువంటి గొప్ప శక్తి నీలోంచి వస్తుంది. వీడికి జ్ఞానం ఎక్కడిదంటే అక్కడ ఏమని రాయబడింది తెలుసా? చదవండి ఆ మాట, 4వ వచనం చదవండి త్వరగా. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగి. హల్లెలూయా. యేసుతో ఉన్నారు కనుకే పేతురు గాని, యోహాను గాని, శిష్యులు గాని, వారు యేసుతో ఉన్నారు గనుకే వారు ఇన్ని ఆశ్చర్య కార్యాలు జరిగించగలుగుతున్నారు. హల్లెలూయా. నీవు ప్రతి శుక్రవారం నీ సంఘానికి వచ్చి, ప్రతి శుక్రవారం దేవుని వాక్యాన్ని విని, వాక్యము ద్వారా నీవు బలపరచబడి వెళ్తూ ఉంటే దేవుడు నీలో నుండి గొప్ప కార్యాలు నీ పిల్లల్లోనికి ప్రవేశింపజేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందు నా నీతిని, నా రాజ్యాన్ని మీరు వెతకండి. మీరేం వెచ్చుకోరు ఎవరు కూడా. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, వాళ్ళు సమకూర్చుకోను. అయినా కూడా ఈ పరలోకపు తండ్రి వాటికి భోజనం ఇస్తున్నాడు లేదా, ఆహారం ఇస్తున్నాడు లేదా. మనము దేవునిలో ఉండి దేవుని స్థలంలో ముందుకు వెళ్తుంటే వేసారు మన అంకారం ఏమంటే, ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. అప్పుడు ఏవైతే ఇంగ్లీష్ లో ఉంది, ఆల్ ద థింగ్స్ విల్ బి యాడెడ్. అన్ని కూడా నీకు ఏదేది కావాలో అన్ని వచ్చేస్తాయి. ఈ రోజు నా దేవుడిని నిజంగా నమ్మిన బిడ్డలు సేవకులు ఎలా ఉన్నారండి? సేవకులు పని చేస్తామండి ఇండియాలో. అయ్యారు ఎలా ఉన్నాయి వాళ్ళ కార్లు ఏంటి, వాళ్ళ బిల్డింగ్లు ఏంటి? అదే మాయలాగా ఏంటంటే దేవుని నమ్మిన బిడ్డలు సంఘం దశమ భాగాలు ఇస్తూ ఉంటారు. నేను చెప్పే దశమ భాగం ఎవరో అవసరం లేదు, మీ ఇష్టం. అది నూతన సంఘం అనేది దశమ భాగాలు ఇవ్వాలని ఎక్కడ లేదు. మత్తయి సువార్త నుండి ప్రకటన వరకు యేసు ప్రభువే పెద్ద దశమ భాగం అయిపోయాడు మన కోసం. అర్థమైందా? ఆయనే బలైపోయాడు. రేపు మాపో వెళ్ళిపోతున్నాం మనం. సంఘం కట్టాలండి, సంఘానికి స్థలం కావాలి. దేవుడు ఇస్తాడు. ఎలా ఇస్తాడు తెలుసా? ఆయనే ఇస్తాడు. ఎలా ఇస్తాడు తెలుసా? ఒక సంఘంలో సంఘమా పెద్ద స్థలం ఉంది అక్కడ కాకినాడ పక్కన. మీలో ఎంతమంది 10 లక్షలు ఇస్తారు చేస్తామన్నాడు. 10 లక్షలే గుడి జారిపోయిన విశ్వాసం.
సంఘ పెద్దలు కూడా అటు ఇటు చూసుకుంటున్నారు అంటే అదన్నాడండి. ఒక దగ్గర పాస్టర్ 10,000 కూడా లక్షలు అన్నాడు. ఆ తర్వాత 5కి దిగాడు పాస్టర్ గారు. ఆ తర్వాత 1కి దిగాడు. 15 మంది తెచ్చేది ఎంతమంది అంటే 15 లక్షలు. ఆ తర్వాత 1000 తగ్గు దిగి 10,000 అంటే సగం మంది ఇచ్చారు. 5,000 అంటే ఇంకొంచెం 1000 ఇస్తారని మొత్తం ఇచ్చేసారు. పాస్టర్స్ ఆర్ నాట్ ద బెగ్గర్స్. ఇది దేవుని రాజ్యం. ఇది దేవుని రాజ్యం, దేవుని మందిరం. దేవుని ప్రేరేపణ కలిగిస్తే ఒకడే ₹1,00,00,000 ఇచ్చేస్తాడు. హల్లెలూయా. దేవుని ప్రేరేపణ కలిగిస్తే ఒకడే 10 కోట్లు ఇస్తాడు. హల్లెలూయా. ఒకడే అంటాడు, అయ్యా నా స్థలం ఉందయ్యా, మంచి రోడ్డు పక్కనే 2 ఎకరాలు అమ్మేసేయండి అయ్యా, అమ్మేసి తీసుకోండి. దేవుడు ఒకడికి ఒక మనస్సులో ఒక మాట కలుగు చేస్తే పాస్టర్ని కూడా అడుక్కో అవసరం లేదు అంటారు. హల్లెలూయా. పాస్టర్ని కూడా అడుక్కో అవసరం లేదు, సావుకు అడుక్కోని అవసరం లేదు. సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ అభివృద్ధి కోసం, సంఘంలో లేకుండా ఉండాలంటే మీ దశం భాగం వచ్చు. కృతజ్ఞత అర్పణ దశం కాదు, 20 భాగాలు ఇవ్వండి. 20కి ఇస్తే దేవుడు ఎంత ఇస్తాడు అయ్యారు? 200 ఇస్తాడు. అన్లిమిటెడ్. నీవు ₹10 వడ్డీకి ఇస్తున్నావు, ₹10 వడ్డీ వస్తుంది. కానీ దేవునికి ఇస్తే ఎంత అవుతుందంటే నీవు ఊహించలేదు. అంత జాలని దీవెనలు ఆకాశపు వాకిళ్ళు ఉమ్మలిస్తాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ పేతురు దేవుని బిడ్డలారా, ఆయన లేచి నడుస్తా, ఆయన లేచి మాట్లాడుతూ ఉంటే అప్పుడు వరకు పిడికివాడు పేతురు ఒక జాలని. ఆయనలో కోపం ఎక్కువ. పేతురు తెలుసా మీకు? యేసుప్రభు ఏమంటాడు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే, అవును ప్రభువా, అలా అయితే నా గొర్రెల మీద. మరలా అడుగుతాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావు అని. మరలా 3వసారి అదే, ప్రభువా నీకే తెలుసు కదా అంటాడు. అంటే ఏంటి? ఇసుకొచ్చేసింది. పేతురు ఎలా అంటాడంటే, శిష్యులందరిలో డిఫరెంట్ తింటారు. ఆశ ఉండాలి. దేవుడా నాకు, ప్రభు నాకు అది కావాలి, అది చేయాలి, నా కొడుకు అది కావాలి, నా కుమారుడికి కావాలి, నేను భక్తిగా ఉంటాను, నా కుమారుడు మేమందరం పిల్లలకి ఒక డేరింగ్ డిసిషన్ మళ్ళా ఉండాలి. ఒక రోజున శిష్యులందరూ కూడా పడవలో వెళ్తూ ఉంటే రాత్రి సమయం యేసయ్య నడిచొస్తూ ఉంటాడు. శిష్యులందరూ వణికిపోతారు. ఆయన అంటాడు, భయపడవకు నేనే అంటాడు. అన్నప్పుడు పేతురు అందరూ కూడా ఆయనే కానీ అనుకోవచ్చు, భయపడవచ్చు. కానీ పేతురు ఏమంటాడు తెలుసా? దుడుకు పేతురు. ఆయన పేరేంటి? దుడుకు పేతురు. పేతురు ఏమంటాడు సార్? అది నీవైతే నేను కూడా వస్తాను. మనిషివి నీవు రాదు, నీ మనిషివి నీ వల్ల కాదు, నీవేదైనా అడుగు తీసుకో అంతే. అలా దేవుడు ఏమంటాడంటే, దేవుడు ఏమంటాడంటే, ఆయన ఏమైనాడో అది నీవు అవ్వాలని కోరుకుంటాడు. ఆయన ఏమైనాడో అది నీవు అవ్వాలని కోరుకుంటాడు. ఆయన పరిశుద్ధుడిగా ఉంటాడు, నువ్వు కూడా పరిశుద్ధుడిగా ఉంటావు. ఆయన నేను నడిచి వస్తాను ప్రభు అంటే, కొంతమందికి పాస్టర్లు మంచి వాక్యం ఎవడు చెప్తాను, ఎవడికి ఇవ్వడు. మంచి పాట పాడుతుంటే మొహం మాడిపోతుంది, మంచి ప్రార్థన చేస్తుంటే మొహం మాడిపోతుంది. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అది నేర్పించట్లేదు. మనకి ఏమున్నాడంటే, ఆయన నడిచి వస్తుంటే కుళ్ళుకొని నేను వస్తానంటే నువ్వు ఎక్కడ నడుతావు? ఆయన గెలిచి అల్ప విశ్వాసం, నువ్వు ఎక్కడ తగు దూరస్తావు, మనం మునిగిపోతావు, అడుగుతా అలా కమా. మనమైతే నీకు డ్రైవింగ్ ఏమొచ్చిన కూర్చో అక్కడ, నీకు రూట్లో ఏం తెచ్చి కూర్చో అక్కడ అంటాం. ప్రభు ఏం చేయట్లేదంటే కమా. ఆయన చూసారా పేతురులు ఎలాంటి జరిగి మంచి గొప్ప ధైర్యవంతులు వెళ్ళిపోతాడంటే. ఆయన అల్ప విశ్వాసాన్ని కూడా మనం చూస్తున్నాం. వస్తూ ఉంటే గాలులు వస్తుంది, తుఫాను వస్తుంది, అలలు పెరిగిపోతాయి. ఆయనకి భయం వేసేసింది. భయం కానీ యేసు వైపు చూపులు మారిపోయి దేవుని మీద దాని ఫోకస్ మారిపోయి ఇటు అటు చూచాడు. మరొకడు ప్రారంభించాడు. అలా అడుగుతున్నాడు, ప్రభా అయ్యా మునిగిపోతున్నానయ్యా అన్నాడు. అనగానే ఆయన చేయించాడు. అన్నది నీవు ముందుకు వస్తూ ఉంటే నీవు మునిగిపోతూ ఉంటాయి. డబ్బులు కొట్టాడు. ఆయన లేపాడు. హల్లెలూయా. ఎందుకనో తెలుసా మీకు? నేను ముగిస్తాను. ఎందుకనో తెలుసా? పేతురు ఏమని పిలిచేవాడు తెలుసా? పేతురు అంటే అర్థం ఏంటి మీకు? బండ, కొండలాగా బండ అంటే రాయ. ఇది రాయ. దాన్ని గ్రీకులు ఏమంటారంటే పత్రూస్ అంటారు. ఏమంటారు? పత్రూస్ అంటే కూడా రాయి. పేతుర్ని ఆయన ఏమని పిలిచేవాడు చెప్పండి? ఇంకో పేరు కేఫా. ఏ పేరు? కేఫా. కేఫా అనేది అరమిక్ వర్డ్. ఏం భాష అది? అరమిక్.
ఎందుకంటే యేసు ప్రభు కాలంలో అరామిక్ మాట్లాడేవాళ్ళు. ఇక్కడ మీరు ఫ్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ చూడండి, అరామిక్. ఆ రోజుల్లో గ్రీకులచే పరిపాలించబడింది. గ్రీక్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉండేది ఇక్కడ. పత్రూస్ రాయ. ఎందుకని రాయ అన్నాడంటే ఆయనలో పేతుర్లు ఆయన ఏం చూస్తున్నాడు తెలుసా? నా సంఘానికి పునాది నువ్వే, హల్లెలూయా. నా తర్వాత సంఘాన్ని నడిపించేది నువ్వే, హల్లెలూయా. నీకు డౌట్ ఉండొచ్చు, నువ్వు మునిగిపోవచ్చు, లేకపోతే నీవు ఏదన్నా అవ్వచ్చు, నీవే. 11 మంది శిష్యులు ఉన్నారు, యోగాన్ని తీసేసేది. ఆ 11 మందిలో ఏ బండని ఆ సంఘాన్ని నడిపిస్తాడనేటువంటి ఆలోచన, ఆ సంఘాన్ని ఈయనే అని ఎవరిలో కూడా చూడలేదు. ఆయన ఎవరిలో చూశాడు తెలుసా? పేతురులో చూశాడు, హల్లెలూయా. ఎందుకంటే సంఘానికి పునాది. మనం పునాది వేస్తాం కదండి. ఇల్లు ఎంత కట్టిన కార్నర్ స్టోన్ అంటారండి, మూలరాయి. ఏంటిది? మూలరాయి. సంఘానికి మూలరాయి ఎవరయ్యారంటే యేసుక్రీస్తు కాదు, పేతురు నిలబెట్టాడు, హల్లెలూయా. సంఘం కట్టబడడానికి ఆయన ఏమన్నాడంటే, పేతురు నీవు దుడుకువాడివి, నీవు భయపడుతుంటావు, నీలో అనేకమైన డౌట్స్ నీలో ఉంటాయి, కానీ పేతురు నేను నిన్ను కోరుకున్నాను, హల్లెలూయా. నా తర్వాత నా సంఘాన్ని నీ మీదే. సంఘం ఎక్కడికైనా కట్టబడితే గట్టిగా ఉండదండి. ఇసుక మీద బండ. ఆ బండ ఎవరంటే పేతురే, హల్లెలూయా. ఆ బండ జైల్లో ఉన్నప్పుడు యాకోబుని చంపేశారు అపోస్తుల కార్యంలో. సంఘ పెద్ద యాకోబుని చంపిన తర్వాత ఈ పేతురు గారు తగరించిపోతున్నాడు, వాడిని కూడా వేసేయాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. వాడు వీడు నేను అనుకోరు, ఆయన్ని కూడా చంపాలని చేపెట్టారు. జైల్లో వేస్తే ఆ బండని రక్షించడానికి ఆయనే వచ్చాడు, హల్లెలూయా. ఆ రోజున జైలంతా కూడా వెలుగుతో నిండబడిపోయింది, వెలుగుతో నింపబడింది. పేతురు ఏం చేస్తాడు? అప్పుడు ఏం చేస్తాడు చెప్పు? అతను 10 కార్డులు చాలు, నిద్రపోతున్నాడు. 2 సంఖ్యల మధ్యలో నిద్రపోతున్నాడు. గతంతో వెలుగు వచ్చేసి ఈ లోకంలో నిజమైన వెలుగు ఏదైనా ఉందంటే హల్లెలూయా. ఈ లోకంలో నిజమైన వెలుగు ఏదన్నా ఉందంటే అది యేసుక్రీస్తు. ఆయనే వచ్చేసాడు ఆ బండని విడిపించడానికి, హల్లెలూయా. ఈ బండ, ఈ పేతురు ఎంత గొప్పవాడంటే దేవుడారా, యేసు ప్రభు ఎక్కడికి వెళ్ళినా కోర్ కమిటీ ఉంటుంది. ఇక్కడ సంఘం ఉందనుకోండి, మీరు అందరూ ఉంటారు కదా, కానీ నాతో ఉన్న వాళ్ళు 2-3 ఉంటారు. మాతో రోజు మాట్లాడతామో లేకపోతే వారానికో నెలకో కొన్ని విషయాలు. ఏ సంఘమే నేనని కాదండి బాబు, ఏదో నాకేదో గ్యాంగ్ ఉందనుకో ఒకటి. ఏ సంఘమైనా కొంతమంది సంఘ పెద్దల కమిటీలు ఉంటాయి. సంఘంలో పాస్టర్ పని ఉండాలి, మొత్తం వాళ్ళే. మొత్తం టైం రాసి పాస్టర్ 45 కంటే ఎక్కువ చెప్పాడు అనుకో నిమిషాలు. ఈడంటాడు అసలు యోధా పత్రిక ఎక్కడ ఉందో తెలియదు సంఘ పెద్ద ఒకడే. వాడు వచ్చి అంటాడు పక్కన కూర్చో, ఏ స్టెఫను పాస్టర్ ఏంటి 50 నిమిషాలు చెప్పేశాడు, 50 నిమిషాలు 5 నిమిషాలు అంటే తప్పది, తప్పు. క్రమం ఆయనకి మనసు కూడా ఆయన క్రమం లేదన్నాడు. యోధా పత్రిక ఎక్కడ ఉందో తెలియదు. మీకు అర్థమైందండి? యోధా పత్రిక ఎక్కడ ఉందో తెలియనోడు అసలు ఆ బైబిల్లో అర్థమైందా? యేసు ప్రభు తల్లిదండ్రులు, వాళ్ళ దేవుడు, ఇలాంటి వాళ్ళు ఎవరండి వాళ్ళు ఉంటారు కదా, జక్కరియా, వాళ్ళ భార్య పేరు ఎలిజబెత్, వాళ్ళ దేవుడు ఉందో కూడా తెలియదుడికి. తెలియనోడు అంటాడు 5 నిమిషాలండి, 40 50 చెప్పాడు, చెప్పాలి, ఇంకా ఊరుకునే పని లేదు, కమిటీ పెట్టండి అంటాడు. వీడు ఊరుకోడు, వీడు వెనకాల గ్యాంగ్ ఉంటుంది, ఎట్ట కూడా పెట్టేస్తారు ఏదో ఒక రోజున, ఒక అప్పుడే అమ్మని పెట్టి. మీకు అర్థమైందా? అలాగా సంఘాలు అది వేరే సెక్షన్. కానీ పేతురు, యోహాను ఎప్పుడు యేసు ప్రభుతో ఉండి ఆయన రూపాంతరం చెందినప్పుడు కూడా వాళ్ళని తీసుకొని వెళ్తాడు. ప్రతి చోట కూడా పేతురు యేసయ్యతో ఉంటాడు, యేసయ్యతోనే ఉంటాడన్నమాట. ఎందుకంటే పేతురులో ఆయన పునాదిని చూచాడు, హల్లెలూయా. పునాదిని చూచాడు. కేఫా ఆయన నిక్నేమ్, మనం అంటే ఒకవాళ్ళని. మొన్న మా మనోడు కలిపలేదు, నేను పెట్టుకోవట్లేదు, మనోడు కొంతమంది ఉంటాం నిక్నేమ్తో పిలుస్తాం కదా సంఘంలో. ఏంటి సంటే అంటాం, రాజుబాబు అయితే రాజా అంటాం, లేకపోతే
మన జేడి గారిని ఏమంటాం? బాబీ తీసేది జేడి గారు అంటాం. ఆయన పేరు అయ్యారి పేరు జేసుదాస్ గారు, జేడి అంటాం. అంటే నిక్ నేమ్ ఉంటుంది, ఇంకా అంతకంటే స్మూత్ గా పాలిష్డ్ నేమ్స్ ఉంటాయి. మీరేమో పిలుస్తాం మనల్ని? మనల్ని కిరణ్ ఏమని పిలుస్తారమ్మా మీరు? కాదు, పాలిష్డ్ నేమ్స్ ఇస్తావా? అర్థమైందా? అంటే యేసు ప్రభు వాడు పేతురు అనే పిల్లవాడు ఎక్కువ పిలిచేవాడు. అంటే కేఫా అని పిలిచేవాడు. ఎక్కడన్నా కేఫ రాయి అన్నాడు. మా రాళ్ళు ఈ యెరూషలేములో ఈ చుట్టుపక్కల ఎక్కడ చూసినా రాళ్ళే. రాయి అన్నాడు. ఈ రాయిని సంఘానికి పునాదిగా చేశాడు. హల్లెలూయా. పేతురు నిలబడ్డాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తితో ఆయన నింపబడ్డాడో దేవుని బిడ్డలారా, ఆయన నిలబడి మాట్లాడుతున్నాడు. నిలబడి ఒక్కసారి మాట్లాడితే 3,000 మంది రక్షించబడ్డారు. 3,000 మంది. హల్లెలూయా. ఇంకోసారి మాట్లాడినప్పుడు 5,000 మంది రక్షించబడతారు. అంత గొప్పవాడిని చేశారు. ఈ రోజున కేథలిక్ సమాజంలో మొట్టమొదటి బిషప్ ఎవరంటే పేతురు. ఆయన సమాధి ఎక్కడుంది చెప్పండి? 2 సెకండ్లు 100 అంటే ఎవరు చెప్పండి? రోమ్లో ఉంది. ఎక్కడుంది? రోమ్లో ఎక్కడుంది? వాటికన్ సిటీలో ఉంది. వాటికన్ సిటీలో ఎవరు ఉంటారు? అంటే క్యాథలిజానికి, అంటే క్రైస్తవ్యానికి క్యాపిటల్ ఎక్కడ? రోమ్, వాటికన్ సిటీ. అక్కడ ఆయన సమాధి ఉంది. ఆయన సమాధి అక్కడ చేపట్టాడు దేవుడు. ఆయన చంపివేశాడు. ఆయన చంపివేసినప్పుడు చంపే ముందు అంటాడు, వాళ్ళని చూసి, అయ్యా నా ప్రభుని నిలువుగా నిలబెట్టి సిలువ వేశారు, నన్ను తలక్రిందులుగా వేయండి. నన్ను తలక్రిందులు. అంత గొప్పవాడిని కాదు నేను, దుర్మార్గుడిని. నేను అంత యోగ్యుడిని కాదు, దుర్మార్గుడు. ఏంటంటే ఎన్నో ఆయాస్కరమైన పనులు నేను చేశాను. కాబట్టి పేతురు గారిని రివర్స్ సిలువ వేసి అక్కడే ఇప్పటికీ సమాధి ఉంది. సెయింట్ పీటర్స్ కేథడ్రల్ అంటారు. ఇది సెయింట్ పీటర్స్ కేథడ్రల్. అంటే క్యాథలిజానికి ఏ మెసేజ్ వెళ్ళాలి? మీ గ్రామంలో ఉన్న క్యాథలిక్ చర్చ్ ఏదైనా మెసేజ్ చెప్పాలంటే సెయింట్ పీటర్స్ కేథడ్రల్ నుంచి వెళ్తాం. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం క్రైస్తవ్యం ఎప్పుడైతే కొన్నాళ్ళ తర్వాత క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్ ఎన్ని సంఘాలు వచ్చినాయి, కానీ యేసు ప్రభు తర్వాత చర్చి నడిపించింది ఎవరంటే పేతురు గారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీవు పెరుగువాడు అవ్వచ్చు. ఈ రాత్రి నీకు కోపిష్ఠువై ఉండొచ్చు. ఈ రాత్రి నీవు భయపడవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని ఆత్మచేతి నడిపించబడతావు, నీకు ధైర్యవంతుడు. హల్లెలూయా. నీవు ఎప్పుడైతే పెరిగివాడో దేవుని ఆత్మ నీకు బలవంతుడు చేసి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి నిలబడి